కాక సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో నుండి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్తున్నాడు. చాలా ఏమిటంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకోగలరు. అంటే సాత్వికులు తన ఇంటి వారిని స్వతంత్రించుకోగలరు. సాత్వికులు తమ ఏదైనా అనుకుంటే సాధించగలరు. ఇది సాత్వికతలో ఉన్న గొప్ప విషయం. ఈ 5వ అధ్యాయంలో, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క సుదీర్ఘమైన ప్రసంగం అది. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, ఇవన్నీ ఆయన ఒకసారి ఆ ఒలీవ కొండ మీద అక్కడ కూర్చొని విస్తారమైన జనాంగం వారు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు వారి మీద కనికరపడి ఆయన ఈ విషయాలను విస్తరించి చెప్పినట్లుగా కనపడుద్ది. ఆ తర్వాతే వారికి ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను వారికి పంచిపెట్టినట్లుగా కనపడుతుంది. ఈ వాక్యములో ఆయన ఎవరు ధన్యులు అని చెప్తూ సాత్వికులు ధన్యులు అన్నాడు. సాత్వికులు ఎవరంట? ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. ఈ లోకంలో భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి, లేకపోతే ఒక మనిషిని గెలవడానికి ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఏదైనా ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ రాజ్యాన్ని మీదకి దండెత్తిన వారికి దగ్గర ఏ రాజ్యం అయితే వారు స్వతంత్రించుకోవాలనుకుంటున్నారో, స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నారో, ఆ రాజ్యంలో లేని ఆయుధాలు, ఆ రాజ్యంలో లేని సైన్యం, అలాంటివి వీరు కలిగి ఉన్నప్పుడు వారిని గెలవగలుగుతారు. ఎదుటి వారిని గెలవాలంటే వారి యొద్ద లేని ఆయుధం మన యొద్ద ఉండాలి. అప్పుడు మనం గెలవగలుగుతాం. అలా ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళిన వారు ఎందరో యుద్ధానికి వెళ్ళారు. స్థలాన్ని గెలిచారు కానీ మనుషులను గెలవలేకపోయారు. స్థలాల్ని, దేశాలని, రాజ్యాలను గెలిచారు కానీ ఆ మనుషుల యొక్క మనసులని గెలవలేకపోయారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన మనుషులను ఎలా గెలవాలో, గెలవడానికి ఆయుధం ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఏమిటి గెలవడానికి ఉన్న ఆయుధం అంటే సాత్వికం అని చెప్పాడు. ఏమిటంటే ఆయుధం? సాత్వికం. సాత్వికముతో భూలోకమును స్వతంత్రించుకోగలరు అని చెప్తున్నాడు. ప్రభువు చెప్పిన ఆవగింజ, మీ విశ్వాసం ఆవగింజ అయితే, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ యొక్క కంబలి చెట్టును చూసి సముద్రంలో పడమంటే అది వేళ్లతో సహా పెకిలించబడి పడగలదు. ఆ విశ్వాసానికి ఉన్న శక్తి అలాంటిది, సామర్థ్యం అలాంటిది, విశ్వాసంలో ఉన్న ఆ గొప్పతనం అలాంటిదని చెప్పడానికి ఆయన ఆ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. ఇప్పుడు సాత్వికములో ఉన్న శక్తిని గురించి చెప్పడానికి ఆయన చెప్పాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోగలరు అని చెప్తూ, ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి ఆయన చెప్పాడు. ఆ వ్యక్తి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. అది చదవాలి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, మోషే మీద కోపంతో మోషేని మాట్లాడుతున్న తన అక్క అయిన మిరియాము, తన అన్న అయిన అహరోను,
వీరు మోషేని ఖండిస్తున్నారు. నువ్వు ప్రవక్త అయిపోయినంత మాత్రాన నీకు అనిపించింది చేస్తావా అని మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకని మోషే పెళ్లి చేసుకున్నాడు, కూషు దేశం అమ్మాయిని చేసుకున్నాడు. కూషు దేశం అంటే ఆఫ్రికా అమ్మాయి. ఎవరు? ఆఫ్రికా అమ్మాయిని చేసుకున్నాడు. నల్ల జాతి అన్నమాట, నల్లగా ఉంది అమ్మాయి. ఆవిడిని పెళ్లి చేసుకున్నాడు. వీరి కోపం వచ్చింది, మిరియామ్మకు కోపం వచ్చింది, అహరోనుకు కోపం వచ్చింది. ఏమిటి ఇలా చేస్తావా అని మోషే మీద గొడవ చేస్తున్నారు. ఆ మాట విని దేవుడికి కోపం వచ్చింది. ఆ మాట విని దేవుడికి కోపం వచ్చి దేవుడు అంటున్నాడు, ఆగండి, అహరోను మిరియాములు వినండి. మోషే ఎలాంటి వాడో తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడై ఉన్నాడు. మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు మోషే. మీరు అలాంటి వాడి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని దేవుడు గద్దించాడు. దేవుడే చెప్తున్న విషయం, భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఎలాంటి వాడంటే సాత్వికుడు. సరే, భూమి మీద ఉన్న వారందరి సంగతి పక్కన పెడితే కనీసం మన ఇంటిలో మనము సాత్వికులం అనే సాక్ష్యం అన్నా మనకు ఉండాలి. కనీసం మన సంఘంలో మనము సాత్వికులం అనే సాక్ష్యం మనకు ఉండాలి. కనీసం మనం ఉండే ప్రాంతంలో మనం సాత్వికులం అనే సాక్ష్యం మనకి ఉండాలి. అయితే మనం ఉండే ప్రాంతంలో, తర్వాత సంఘంలో, ఆ తర్వాత కుటుంబంలో ఈ సాక్ష్యం కలిగి ఉండాలి. కలిగి ఉంటే నీవు వ్యక్తులను సంపాదించగలుగుతావు, కుటుంబాన్ని సంపాదించగలుగుతావు, సంఘాన్ని సంపాదించగలుగుతావు, ప్రాంతాన్ని సంపాదించగలుగుతావు. సాత్వికత ఎదుటివారి హృదయాలను గెలిచేలాగా మనిషిని నిలబెడుతుంది. అందుకని అన్ని లక్షల మందిని నడిపించడానికి మోషే నాయకత్వం ఎలా వహించగలిగాడంటే అతడు సాత్వికుడు గనుక. అందుకని మోషే అంతమందిని గెలిచాడు. అందరూ కొన్ని లక్షల మంది జనాంగాన్ని ఒకడు నాయకుడిగా నిలబడి నడిపించగలిగాడు అంటే అతని కారణం అతని నోరో, అతని వాక్చాతుర్యమో కాదు, అతని బలమో, అతని యొక్క ఎత్తు పొడుగో కాదు, అతను ధనవంతుడా గొప్పవాడా అని కాదు, మేధావా జ్ఞానవంతుడా అని కాదు. అతనిలో దేవుడు కోరుకున్నది ఏంటంటే సాత్వికత. ఏం కోరుకున్నాడు? సాత్వికతను కోరుకున్నాడు. అతడు సాత్వికుడిగా మారడం వల్ల, సాత్వికుడు ఎందుకయ్యాడు అంటే అతను గొర్రెలు కాసేవాడు. అడవుల్లో కొండల్లో లోయల్లో గొర్రెలు కాసేవాడు. ఆ గొర్రెలన్నిటిని చక్కదిద్దాలంటే ఎంత సాత్వికం ఉండాలో తెలుసా? ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనం. సహనం ఎక్కువ ఉండాలా, ఓర్పు ఎక్కువ ఉండాలా, ఓపిక ఎక్కువ ఉండాలా. ఎంత సాత్వికుడు అంటే అది దాని మీద కోపం వచ్చేసి దాన్ని ఏం చేయట్లా, ఏ గొర్రెలను ఏం చేసేవాడు కాదు. వాటిని చాలా జాగ్రత్తగా కాచేవాడు, వాటిని కాపాడేవాడు, వాటిని అభివృద్ధి చేసేవాడు. మోషేలో ఆ సాత్వికత ఉంది. అదే మోషేలో ఉన్న సాత్వికతను ఆ అనేక మంది ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన అతనిలో చూసిన సాత్వికత భూమి మీద ఉన్న వారందరిలో కూడా అతడు సాత్వికుడిగా కనబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనలో దేవుడు చూడవలసింది సాత్వికత. దేవుడు చూడాలి. సాత్వికత మనలో దేవుడు చూసేలాగా మన ప్రవర్తన ఉండాలి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అన్నాడు. మీలో జ్ఞానం కలిగిన వాడెవడో. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం కలిగిన వాడెవడో. వాక్యం నాకు బాగా తెలుసండి, వాక్యం నాకు బాగా అర్థమవుతుంది, నేర్చుకుంటున్నాను, నాకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరో వారు మీ జ్ఞానంతో కూడిన సాత్వికత కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే. జ్ఞానం ఉండాలి,
సాత్వికం ఉండాలి. జ్ఞానం ఎక్కువ అయిపోతే సాత్వికత ఉండదు మనుషుల్లో. ఎందుకని మాకు అన్నీ తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా సాత్వికము గలవారై మీరు మీ యోగ్య ప్రవర్తన వలన మీ క్రియలను ఏం చేయాలంటే కనపరచాలి. జ్ఞానముతో కూడిన సాత్వికత, సాత్వికముతో యోగ్య ప్రవర్తనతో క్రియలను కనపరిచే విధానం, ఇది దేవుడు మన నుంచి కోరుకుంటాడు. మనము కుటుంబాన్ని, సంఘాన్ని, ప్రాంతాలని సంపాదించాలంటే మనలో ఉండవలసింది దేవుని జ్ఞానము, సాత్వికము, అలాగే యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన వీటన్నిటితో కలిపి అప్పుడు క్రియలు చేయాలి. అప్పుడు ఏం చేయాలి? క్రియలు. అప్పుడు సాక్ష్యం ఉంటుంది. అప్పుడు మనము సంపాదించగలుగుతాం. దేవుణ్ణి, మనిషిని సంపాదించగలుగుతాం. మనిషిని ఎలా సంపాదిస్తామంటే అప్పుడు దాకా సమాధానం లేని వారితో సమాధానం, అప్పుడు దాకా విభేదాలు ఉన్న వారితో సమాధానం, అప్పుడు దాకా మనల్ని ప్రేమించని వారితో ప్రేమను సంపాదించగలుగుతాం. ఇంటి వారిని, కుటుంబాన్ని మార్చాలంటే సాత్వికత ఉండాలి. సంఘములో మార్పు రావాలంటే సాత్వికత ఉండాలి. సమాజంలో మార్పు రావాలంటే సాత్వికత ఉండాలి. సాత్వికులు ధన్యులు అందుకన్నాడు ప్రభు. వారు మనుషులను సంపాదించగలరు, భూలోకమును స్వతంత్రించుకోగలరు. దేవుడు చెప్తున్న మాట. మరి మనలో దేవుని జ్ఞానం ఉంది, సాత్వికం ఉందా? మనలో దేవుని జ్ఞానము, సాత్వికం ఉంది, యోగ్యమైన ప్రవర్తన ఉందా? మనలో దేవుని జ్ఞానము, సాత్వికము, యోగ్యమైన ప్రవర్తన ఉంది, అది క్రియలతో కూడిందా కాదా? ఇవి మనం నేర్చుకోవాల్సింది. క్రియలతో మనము చూపించాలి. క్రియలతో అంటే చేసే పనిలో సాత్వికత కనపడాలి, చేసే పనిలో దేవుని జ్ఞానం కనపడాలి, చేసే పనిలో యోగ్యమైన ప్రవర్తన కనపడాలి. అలాంటి సాత్వికులు ధన్యులవుతారు. వారి ద్వారా చాలా మార్పులు వస్తాయి. కానీ ఈనాడు అలాంటి సాత్వికత కనపరచలేని వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకో మాట అంటున్నాడు. తీతుకు రాసిన పత్రికలో పౌలు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యుల ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారి జ్ఞాపకం చేస్తున్నారు. ఎలా ఉండాలంట? ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలంట? ప్రతి సత్కార్యము చేయడానికి, మంచి పని చేయడానికి మనం ఎప్పుడు ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మనం చేసే పని మంచిదయ్యాలి. మళ్ళీ మన పనుల్లో చెడు ఉండకూడదు, మన పనుల్లో చెడు ఉండకూడదు, మన పనుల్లో స్వార్థం ఉండకూడదు. మనము ప్రతి సత్కార్యము చేయుటలో సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలి. మనుషులందరి ఎడల ఏం కనపరచాలంట? సంపూర్ణమైన సాత్వికం. ఎలాంటి సాత్వికం అంటే కొన్నిసార్లు మనము అందరి ఎడల సాత్వికం కనపరచు. కొందరి దగ్గర మాత్రమే సాధువుల్లాగా సాత్వికులంగా మనం కనబడతాం. కొందరి దగ్గర మాత్రమే సాత్వికత ప్రదర్శిస్తాం. కొందరి దగ్గర సాత్వికం కలిగి మనం ఉండలేం. మనము కొందరి దగ్గర మనము తట్టుకోలేం, కొందరి దగ్గర కంట్రోల్ అవ్వలేం, కొందరి దగ్గర మనము సాత్వికతను కనపరచలేం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనుషులందరి ఎడల అని చెప్తుంది. ఎవరి ఎడల? అందరి ఎడల, ఒకళ్ళిద్దరి ఎడల కాదు. మనుషులందరి ఎడల సాత్వికత కనపరిచే వారమై ఉండాలి. అందరి ఎడల సాత్వికతను కనపరించడం ఎంత కష్టమో తెలుసా? చాలా. అందరి దగ్గర మనం సాత్వికులుగా ఉండలేం.
అందరి ఎడల సాత్వికతను మనము కనపరచలేం, చాలా కష్టం. ఆ కష్టమైన మీరు మనుషులందరి ఎడల ఏం కలిగి ఉండాలంటే సాత్వికం, సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలి అని వాక్యం చెప్తారు. మళ్ళీ ఏమిటంటే అసంపూర్ణం కూడా కాదు, సంపూర్ణమయ్య. అయ్యా సగం సాత్వికం సగం అసలు రూపం ఎట్లా ఉండకూడదు. ఈ బైబిల్ పక్కన పెడితే తెలుస్తుంది నేనేంటో అని కాకుండా, నువ్వు బైబిల్ పక్కన పెట్టినా బైబిల్ చేతిలో ఉన్నా నువ్వు సంపూర్ణమైన సాత్వికమును కనపరిచే వ్యక్తివే అయి ఉండాలి. బైబిల్ ఉన్నంతసేపు నేను సాత్వికంగా ఉంటా, బైబిల్ తీస్తే నేను మనిషిని కాదు అనకూడదు. నువ్వు బైబిల్ నీ చేతిలో ఉన్నా బైబిల్ నీ చేతిలో లేకపోయినా నువ్వు సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలి. సాత్వికమును కనపరచడం వల్ల మనుషులందరి ఎడల, మళ్ళా మన ఇంట్లో వాళ్ళ వల్ల, లేకపోతే మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే సాత్వికులుగా ఉంటాం, మిగతా వాళ్ళ దగ్గర మనం ఒరిజినల్గా నోరేసుకొని. అందుకని అక్కడ ఏముందంటే ఎవరిని దూషించక అన్నాడు. ఎవరిని ఏం చేయకూడదు? దూషింపక జగడమాడని వారుగా ఉండాలి. ఏం చేయకూడదు? మనం ఎవరిని దూషించకూడదు, జగడమాడని వారుగా ఉండాలి. ఆ తర్వాత శాంతులనై ఉండాలి అని చెప్తున్నాడు. ఇది ఎంత కష్టం! ఎవరిని దూషించకంటే, కొంతమందిని దూషించకుండా ఉంటాం, కొంతమందిని దూషించకుంటాం. మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడో మనం కంట్రోల్ అవ్వలేము. దేవుడు మన టాలెంట్ తెలుసు దేవునికి మన టాలెంట్. అందుకనే అన్నీ చెప్తాడు కంప్లీట్గా. మనుషులందరి ఎడలా మీరు అలాగే ఉండాలి, జగడమాడని వారుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. మీరు కొందరి దగ్గర ఉంటే కుదరదు, అందరితోనూ అలాగే ఉండాలి. అందరితోనూ అయ్యా కొందరి దగ్గర నేను గొడవాడిని, కానీ కొందరి దగ్గర ఖచ్చితంగా దేవుడికి మినహాయింపులు ఏముండవు. ఆయన దగ్గర అందరూ ఒకటే, ఆయన దగ్గర అందరూ ఒకటే. ఎందుకు సాత్వికులు ధన్యులు, ఎందుకు వారు భూలోకమును స్వతంత్రించుకోగలరంటే వారు మనుషులందరి ఎడల సాత్వికముగా ఉండగలరు. మనుషులందరి ఎడల సాత్వికంగా ఉంటేనే వారు భూలోకమును స్వతంత్రించుకోగలరు. అంటే మనం భూలోకం దాకా వెళ్ళక్కల్లా. నేను చెప్పినట్లు, ఒకటి నీ ప్రాంతం, నీ సమాజం, 2 సంఘము, 3 కుటుంబం సంపాదించాలి. కుటుంబాన్ని సంపాదించాలన్నా, సంఘాన్ని సంపాదించాలన్నా, ప్రాంతాన్ని సంపాదించాలన్నా మనలో ఉండవలసిన ఆయుధం ఏంటంటే సాత్వికం ఉంటే మనము మనుషులను సంపాదించగలుగుతాం. కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో మార్పు రావాలంటే, కుటుంబంలో వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోవాలంటే మనలో సాత్వికత కనపడాలి, సాధు స్వభావం కనపడాలి. అది ఎలా కనపరచాలో ఇక్కడ చక్కగా చెప్పాడు. ఎలా కనపరచాలి అంటే ప్రవర్తన ద్వారా కనపరచాలని మనం ఇందాక చదువుకున్నాం యాకోబు పత్రికలో. జ్ఞానముతో కూడిన యోగ్యమైన ప్రవర్తన ద్వారా వారు తమ సాత్వికతను కనపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఇది చెప్తున్న మాట. అంటే మన ప్రవర్తనలో సాత్వికత కనపడాలి. అందరి దగ్గర, ఒకళ్ళు ఇద్దరని కాదు, మనుషులందరి దగ్గర మనం ఎలా ఉండాలంటే సాత్వికులముగా ఉండాలి. మోషే భూలోకములో ఉన్న వారందరికంటే సాత్వికుడు అనే సాక్ష్యం దేవుని దగ్గర నుండి సంపాదించాడు. అందుకని మోషేలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అన్ని లక్షల మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వం. మొండివారు ఉంటారు, మొరటివారు ఉంటారు, తెలివైన వారు, తెలివి తక్కువ వాళ్ళు, రకరకాల స్వభావాలు కలిగిన వారందరినీ మోషే ఎలా నడిపించాడు, ఎలా వారిని చక్కదిద్దాడు, ఎలా వారికి కావలసినవన్నీ పంచగలిగాడు, ఎలా వారికి అన్నీ అమర్చగలిగాడు. దానికి కారణం ఏమిటంటే మోషేలో ఉన్న సాత్వికం. కోపంతో దేనిని చక్కపరచలేం, ఆవేశంతో దేనిని గెలవలేం, ఆవేశంతో ఎవరిని మార్చలేం. సాత్వికముతో మనిషిని గెలవచ్చు, మనస్సుని గెలవచ్చు, మనిషిని మార్చవచ్చు. ఇదే దేవుని వాక్యం చెప్తుంది. మోషే అతని సాత్వికత యెహోషువను ఆకట్టుకుంది. మోషే యొక్క సాత్వికత కాలేబును ఆకట్టుకుంది.
మోషే యొక్క సాత్వికత అరణ్యంలో పుట్టిన వారందరూ ఆకర్షించబడ్డారు. మోషే సాత్వికుడిగా కనపడ్డాడు. దేవుడు అందుకని మోషే విషయంలో ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు అని దేవుడి సాక్ష్యం చెప్తున్నాడు. మన సాక్ష్యం ఏంటి? మన గురించి కనీసం మన ఇంటి వాళ్ళే చెప్పరే మన గురించి సాక్ష్యం. దేవుడు ఎక్కడ చెప్తాడు? దేవుడు చెప్పేలా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడు మన జీవితంలో మన ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగించగలడు. అందుకని అటువంటి సాత్వికత మనము కనపరిచే వారమై ఉండాలి. ఎలా అంట? మరలా తీతు పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషించకూడదు, జగడమాడకూడదు, శాంతులై ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరిని ఏం చేయకూడదంట? దూషించకూడదు, జగడము ఆడు, శాంతులై ఉండాలి. అప్పుడే సాత్వికత పరిపూర్ణతలోకి వస్తుంది. సాత్వికత యొక్క విజయం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు మొదటి పత్రిక 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని. ఏముంది? ఈ ప్రవర్తన మీరు మనుషులందరి ఎడల సాత్వికతను కనపరచగలిగితే, మీ జ్ఞానంతో కూడిన యోగ్య ప్రవర్తన ద్వారా సాత్వికులుగా గనక మీరు ఉండగలిగితే, మీ క్రియల ద్వారా కనపరచగలిగితే, మనుషులందరి ఎడల జగడమాడవారిగా, గొడవలు పెట్టుకుని వారిగా, దూషించని వారిగా గనక మీరు ఉండగలిగితే, వారికి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎలా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ము హేతు అడుగుతారు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతారంట. ఏమంటారు? ఎంత సాత్వికంగా ఉంటున్నారు, ఎవరైతే మీ మీద తరచు గొడవ పెడతారో వాళ్ళే అడుగుతారు రోజు, ఖచ్చితంగా వాళ్ళే. ఇది ఎలా సాధ్యం మీకు? ఏమంటలేదు, ఇంత మౌనంగా ఉన్నారు. ఏమో అని భర్త అడగొచ్చు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఇంత సహనం, ఇంత ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది అని అడగొచ్చు. ఇవన్నీ అడగాలి అంటే మనము సాత్వికతను కనపరచాలి. మనం సాత్వికతను కనపరిచి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలంట. ఏముండాలి? నిర్మలమైన మనస్సాక్షిని కలిగి మిమ్మును హేతు అడుగుతారు. హేతు అడిగే ప్రతి వానికి కూడా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ. ఇది ఎలా సాధ్యం? ఎలా కుదురుతుంది? ఇంత ఓర్ప, ఇంత సహనమా, ఇంత ప్రేమిస్తారా? ద్వేషించినా, దూషించినా, ఇంత విసిగించినా, ఇంత వేధించినా అయినా ప్రేమిస్తారా? ఎలా సాధ్యం ఇది అని హేతు అడుగుతారంట. కారణం ఏంటి అని అడుగుతారంట. మీరు సాత్వికులైతే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. మీరు సాత్వికులుగా ఉంటే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే ఎదుటివారు. ఇది ఎలా సాధ్యం? ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి? ఎక్కడి నుండి వచ్చింది ఈ ఓర్పు? ఎక్కడి నుండి వచ్చింది ఈ సహనం? ఎలా ఉండగలుగుతున్నారు మీరు ఇలా అని ఎదుటివారు అడిగినప్పుడు మీరు వారికి మరలా సాత్వికముతో భయముతో సమాధానము చెప్పేవారై ఉండాలి. సాత్వికముతో సమాధానం చెప్పాలి మరలా. ఎందుకని మీ ప్రవర్తనే కాదు, మీరు ఎదుటి వారికి ఇచ్చే సమాధానం కూడా సాత్వికముతో కూడిందై ఉండాలి. భయము ఎవరి మీద? భయం, దేవుని భయము కలిగి మనము సమాధానం చెప్పేవారమై ఉండాలి. ఆ సమాధానములో ఎక్కడో స్వార్థంతోనో లేకపోతే ఏదో ఆ యొక్క ఘనతను ఆశించో ఇది నా వలన అనే పదం వాడకుండా ఉండాలంటే నీలో భయం ఉండాలి. ఇది నా వల్ల,
నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను అనే పదం వాడకూడదు అక్కడ. అలా వాడేమనుకో మనమే దొంగిలి ఇచ్చేసామని అర్థం. నేను కాబట్టి ఏమిటి? నేను కాబట్టే ఈ బాధలు భరిస్తాను, నేను కాబట్టి ఈ కష్టాలు. మనం అనుకుంటాం నాకు కాబట్టే, నేను కాబట్టే తట్టుకోగలం అనుకుంటాం. మనం ఒక్కసారి లోకాన్ని చూడగలిగితే మనకంటే భయంకరమైన శ్రమలను అనుభవించే వాళ్ళు చాలా మంది. నా కష్టం నేను పడుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను కాబట్టి భరిస్తున్నాను అని అనుకుంటా నేను. కానీ నాకంటే కష్టాలు పడేవారు చాలా మంది ఉన్నారు. ఎవరికి వారు అనుకుంటా నేను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి పడుతున్నా, నేను కాబట్టి ఈ బాధల్లో ఉన్నాను అని అనుకుంటాం కదా. కానీ దేవుడు మనకి ఇంకా ఇంకా చాలా మందిని చూపిస్తాడు. నువ్వే నయ్యురా, నీకంటే కష్టాలు పడేవాళ్ళు, నీకంటే బాధలు పడేవారు ఉన్నారు, నీకంటే వ్యాధన పడే వాళ్ళు ఉన్నారు. నీకంటే 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 నువ్వే మంచిది, నీ జీవితమే ధన్యం. నువ్వు ఇంకా ఆ స్థితిలో వెళ్ళలా, ఆ స్థితిలో లేవు. నువ్వు వారికంటే చాలా. ఎందుకో తెలుసా? నీ వెనక కష్టాలలో ఉన్నవారికి నిన్ను ఒక ఆదర్శంగా నిలబెట్టడానికి నువ్వు గెలిస్తే ఆ వ్యక్తులు బలపడతారు. నువ్వు గెలిస్తే ఆ వ్యక్తుల్లో మార్పు వస్తుంది. నువ్వు గెలిస్తే ఆ వ్యక్తులకి జీవితం మీద ఆశ వస్తుంది. అందుకని నిన్ను గెలవటం కొరకు నేను ఆ స్థితిలో పెట్టాను. గెలుస్తావో ఓడిపోతావో నీదే. గెలవాలంటే మనలో ఉండవలసింది కోపము, ఆవేశం, ఆక్రోశం కాదు, సాత్వికత ఉండాలి. సాత్వికం కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా వస్తుంది ఇది? అక్కడ వల్లవే పని. మనసు ముక్కలైపోతుంది కదా, కొన్ని మాటలు తట్టుకోలేము, నరాలు పగిలిపోతాయి, పిచ్చొచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా? నిజమే, నీ ఆలోచన ఉంటే నీకు నరాలు పగిలిపోయేలా కోపం వస్తుంది. నీ ఆలోచన మాత్రమే, నీ ఉద్దేశాలు మాత్రమే, నీ స్వబుద్ధి మాత్రమే ఆధారం చేసుకుంటే నువ్వు తట్టుకోలేవు. అందుకని దేవుని వాక్యమును ఆధారం చేసుకోవాలి. నేను ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యమును ఆధారం చేసుకోవాలి. అందుకని దావీదు అన్ని సార్లు శ్రమలు, భయంకరమైన శ్రమలో అడవిలోనే బతకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. రాజుగా అభిషేకించబడి అది అడవిలోనే తిరుగుతూ వచ్చాడు. తన ప్రాణం కాపాడుకుంటూ అడవిలో బతుకుతూ వచ్చాడు. అతనికి దొరికిన ఆదరణ ఏంటో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏమైంది? బాధల్లో. అందుకే నేను బతుకున్నా. అందుకే అదే దావీదు యొక్క సాక్ష్యం. నీ వాక్యం నా బాధల్లో నెమ్మది ఇవ్వటం వల్ల నీ వాక్యం నన్ను బతికించి. నీ వాక్యం కనుక నాకు నెమ్మది ఇవ్వకపోతే నేను బతికలేను, నిర్జీవమైపోయే వ్యక్తిని నేను. కానీ నీ వాక్యం నాకు నెమ్మదిని, ధైర్యాన్ని ఇచ్చింది. నీ వాక్యం వలన నేను దేనినైనా గెలవగలను అనే ధైర్యం, అనే నిరీక్షణ నాకు ఇచ్చింది నీ వాక్యం. ఆ వాక్యం మనలో ఉంటే ఆ వాక్యము ద్వారా మనము సాత్వికులముగా మార్చబడతాం. వాక్యం లేకపోతే మనం సాత్వికులం ఎప్పటికీ కాము. వాక్యం లేకపోతే సాత్వికులం ఎప్పటికీ కాము. అందుకే ప్రభు ఎప్పుడో మాట్లాడాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా. ఆత్మ చెప్పే సంగతులు వినగలిగే స్వభావం నీలో ఉంటే నీలో ఉన్న సాత్వికాన్ని ఎవరు పాడు చేయలేరు. మనము సాత్వికులుగా ఉండగలుగుతాం. దేవుని వాక్యం మనల్ని అంతగా మార్చగలదు. ఆ వాక్యము మనలో నెరవేరినప్పుడు, మనము సాత్వికులముగా కనబడుతున్నప్పుడు ఎదుటివారు మనల్ని హేతువు అడుగుతారు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా ఎలా ఉండగలరు మీరు అని హేతువు అడిగినప్పుడు వారికి మనము ధైర్యముగా, దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనత తెచ్చేలాగా మనము సాక్ష్యం ఇవ్వగలం. ఇది నా దేవుని వల్ల కలిగింది, నా దేవుని వాక్యము నాకు ఈ సాత్వికతను ఇచ్చింది,
నా ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న సాత్వికత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సహనము, ఆయనలో ఉన్న ఓర్పు నేను నేర్చుకున్నాను. అందుకని నేను ఇలా ఉండగలిగాను ఆయన వల్ల, నా దేవుని వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలన నేను సాత్వికులుగా మారాను. అసలు నా జీవితంలో సాత్వికత లేదు, కానీ నా దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చాడు. నన్ను సాత్వికురాలుగా మార్చాడు. నా దేవుని గొప్పతనం ఇది హేతువు చెప్పగలగాలి మనం. ఆ హేతువు చెప్పే నీలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడి ఉండాలి నీ హృదయంలో. అంటే అన్నీ అయిపోతున్నాయి, రివీల్ అవుతున్నాం, మనం అన్నిట్లో నుండి విడిపించబడుతున్నాం. ఆ తర్వాత క్రీస్తు పరిపాలిస్తాడా, లేకపోతే మరలా నువ్వే పరిపాలించుకుంటావా? అందుకే చెప్పాడు, నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో ఏం చేయాలి? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు దేని విషయమైతే మీరు దుర్మార్గులని దూషింపబడ్డారో దాని విషయంలో క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడతారు. ఏం చేస్తారంట? ఏ విషయంలో అయితే మిమ్మల్ని తిట్టారో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని ఆడిపోసుకున్నారో, ఏ విషయంలో అయితే మీ మీద నిందలేశారో ఆ విషయంలో అంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఆ విషయంలో వాళ్ళు ఏమవుతారు? సిగ్గుపడతారు. ఇవన్నీ జరుగుతాయండి, జరుగుతాయి లేదా? ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా ఈరోజు గట్టిగా అనుకొని వెళ్ళండి, మనస్సులో గట్టిగా అనుకొని వెళ్ళండి. మిమ్మల్ని అన్న వాళ్ళందరూ సిగ్గుపడతారు ఖచ్చితంగా. ఆ రోజు దేవుడు మీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన చేయగలడు. ఆయనలో సామర్థ్యం ఉంది. నమ్మటం నీకు జాతర అవ్వాలి, నమ్మటం అది అవ్వాలా. ఆయన సమర్థుడే. నమ్మే అంత విశ్వాసం, నమ్మే అంత సాత్వికం, ప్రవర్తన ద్వారా కనపరచగలిగేంత సాత్వికం నీలో ఉంటే ఆయన సమర్థుడు. నీ జీవితంలో ఆ కార్యములు జరిగించగలడు. ఒక మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. ఎందుకో తెలుసా? నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? నేను నీ కుడి చేతిని పట్టుకొని. నువ్వు సాత్వికురాలుగా ఎప్పుడైతే ఉంటావో దేవుడు తన హస్తముతో నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. మనల్ని దేవుడు నడిపించాలంటే మనం ఏమై ఉండాలి? సాత్వికులమై. మోషేని ఎవరు నడిపించారు? మోషే అన్నాడు, ఎంతమంది నేను ఎక్కడ నడిపిస్తాను? మోషే, నీ ముందు నేనుంటాను, నీ ముందు నేనుంటాను, నీ ముందు నేను నడుస్తా అని చెప్పాడు. ఎర్ర సముద్రం వచ్చింది, మోషే నీ ముందు నేనున్నాను. ఆయన మోషే ముందు నడిచాడు కాబట్టి మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ అభాసపాలే. మోషే మీద కలహించిన కోరాహు గాని, అభిరాము దాతాను గాని, లేకపోతే తన మీద నిందలేసిన తన అక్క అయినా తన అన్నైనా, లేకపోతే పొరుగు రాజ్యాల్లో చిన్న చిన్న రాజ్యాలను దాటుకుంటూ వెళుతున్నప్పుడు వారు తిరుగుబాటు చేసిన వీళ్ళందరూ కూడా విస్మయం ఉందిరట. ఏం చేశారు? మోషే దగ్గరికి వెళ్ళటానికి వీరికి భయం వేసింది. మోషే సామాన్యుడు కాదు, మోషేతో దేవుడు ఉన్నాడు అని గ్రహించాడు. నువ్వు నిజంగా సాత్వికుడిగా గనక ఉండగలిగితే నీతో దేవుడు ఉంటాడు. దేవుడు ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. అది మనకు తెలియదు. మనకి దేవుడిని కనపడతాడా?
ఆయన చేసే కార్యాలు తెలుస్తాయి. ఆయన చేసే కార్యాల ద్వారా దేవుడు నీతో ఉన్నాడని చెప్తారు. ఎదుటోళ్ళు చెప్తారు దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మీ దేవుడు మీతో ఉన్నాడమ్మా, మాకు అర్థం అవుతుంది మీ దేవుడు మీతో ఉన్నాడు. ఇస్సాకుతో చెప్పారు, యాకోబుతో చెప్పారు, అన్నాడు అనేకులు దావీదుతో చెప్పారు మీ దేవుడు మీతో ఉన్నారు, నాకు అర్థమవుతుంది. అబ్రాహాముతో చెప్పాడు నీ దేవుడు నీతో ఉన్నాడు. మోషేతో చెప్పాడు నీ దేవుడు నీతో. బాలా అన్నాడు, బిలామును పిలిచి ఇశ్రాయేలీయుల జనాంగం వాళ్ళ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. భయం వేసింది. నీ గురించి ఆ సాక్ష్యం వినాలనుకుంటున్నావా? అయితే ఈరోజు సాత్వికులుగా మారడం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను సాత్వికమైన వ్యక్తిగా మార్చు. నాలో నాయన తట్టుకోలేని స్వభావం, కంట్రోల్ అవ్వలేని స్వభావం, ఆవేశంతో కోపంతో రగిలిపోతున్న స్వభావం, మనసులో తిట్టుకునే స్వభావం, నన్ను నేను నిందించుకునే స్వభావం నాలో ఉంది. అది నాలో తీసివేసి నన్ను సాత్వికమైన వ్యక్తిగా మార్చండి. నేనుంటాను అలా, మీరు మారిస్తే నేను అలా ఉంటాను. మీరు మారిస్తే నీ సాక్షిగా బ్రతుకుతాను. మీరు నన్ను అలా మార్చండి, నా కుటుంబాన్ని సంపాదించండి. ప్రభా, నీ కొరకు సంపాదిస్తా, నా కొరకు కాదు. ఎవరి కొరకు? నీ కొరకు సంపాదిస్తా. ఇప్పటి వరకు నా కొరకు సంపాదించాలనుకున్నాను, కాదు, నీ కొరకు సంపాదిస్తా. నీ కొరకు సంపాదిస్తే నా కుటుంబం సమాధానంతో నెమ్మదితో ఉంటుంది. నా కొరకు సంపాదిస్తే ఏదో ఒక సమస్యలు మొదలవుతాయి, మరలా ఏదో ఒక ఖచ్చితంగా మొదలవుతాయి. అదే దేవుని కొరకు సంపాదిస్తే, నేను ఒక ఆమెను అడిగాను, నా కొడుకులు మారాలని ప్రార్థన చేయండి అని పడ్డాను. నేను నన్ను మారితే ఎట్లా మారాలా అని అడిగాను. అంటే వాళ్ళు బాగుంటే చాలు, ఇక ఎప్పుడు మారడం, వీళ్ళు ఎప్పటికీ ఇక మారరు. ఇక అదేనంటే ఇక అది అవదు, ఎప్పటికీ అవదు. ఎందుకని వాళ్ళు ఎట్ట మారాలో నీకేది. వాళ్ళు ఎలాగా అంటే మందు మానేస్తే చాలా, మందు మానేస్తే ఇంకోటి తగిలించుకుంటాడు. ఏ ప్యాకెట్ పట్టుకున్నాడు అంత మందు మానేస్తాడు, ప్యాకెట్ పట్టుకుంటాడు, మందు మానేస్తాడు, ఏ రేసు పందాలు పట్టుకుంటాడు, మందు మానేస్తాడు, ఏ బెట్టింగ్లుగా పోతాడు. అది కాదు కావలసింది. ఒక వ్యసనం మానితే సార్లు అనుకోకూడదు. అందుకనే అతని స్వభావంలో మార్పు రావాలి, అతనికి మారు మనసు రావాలి. అతను నా కోసం కాదు, నీ కోసం, నీ కాడిపోయాను, నీవే నడిపించండి. అప్పుడు వాడు ఎందులో వాడు ఆ వ్యక్తి నూతనమైన వ్యక్తిగా మాట్లాడు. అది మనం కోరుకోవాల్సిన మార్పు. చాలా మందికి ఏం కోరుకోవాలో ఏం అడగాలో తెలియక అడుగుతూ ఉంటారు. అది ఎప్పటికీ జరగవు, వస్తా ఉంటాయి వెనక్కి. అవి మనం అడిగే రోజులు ఎక్కువ ఉంటాయి, కానీ జరిగేది ఏమి ఎందుకు జరగదంటే, ఆ వ్యసనం మానాలనుకుంటున్నవాడు ఆ వ్యసనం అంటే ఇంకోటి పట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మందు మానేసినాడు కైని అలవాటు చేసుకుంటారు లేదా? ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు. ఎందుకని? అదిలో మత్తు ఉంటుంది, ఇందులో మత్తు ఉంటుంది. ఈ మత్తు వదిలేసి ఆ మత్తు పట్టుకుంటాడు, అంటే తేడా ఏముండదు. వాళ్ళకి కావలసింది బుద్ధిలో మార్పు, హృదయంలో మార్పు, స్వభావంలో మార్పు రావాలి. ఆ మార్పు కోరుకోవాలి. ఆ మార్పు నీకు తెలుసు అంటే నువ్వు అలా మారిన వ్యక్తి ఉంటావు. అప్పుడు ఆ మార్పు దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఇదే దేవుడు మనలో కోరుకునే మార్పు, సాత్వికమైన మార్పు. ఆ మార్పు ఈ రాత్రి దేవుని దగ్గర అడుగుదాం, పొందుకుందాం, సాత్వికులుగా నిలబడదాం. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని సంపాదిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం నోరు తెరిచి ప్రార్థన